తెలంగాణలో అత్యాచారాల ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఒకే రోజు రాష్ట్రంలో 4 అత్యాచారాలు జరగటం బాధాకరమన్నారు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. మహిళలకు భద్రత కరువైందంటూ అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కాకముందే దారుణాలు జరిగాయంటూ గుర్తు చేశారు. చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకనే స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణమన్నారు. నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.